హాయ్ గైస్, వెల్కమ్ టు విజ్ఞాత్రి స్టోరీస్. ఈరోజు మనం కోనేరు కల్పన గారు రాసిన కథల నుంచి పెద్ద దిక్కు అనే కథ చదువుకుందాం. నా బ్యాగ్లో డబ్బులుండాలి, ఏమయ్యాయి? సుందరి ఆదుర్ద. ఎవరు తీశారు చెప్పండి కళ్యాణి. అమ్మా, నేనెందుకు తీస్తాను? 5 ఏళ్ల కళ్యాణి గారాలు పోతూ రాగాలు తీసింది. కార్తీక్, నువ్వు తీసావా? సుందరి స్వరంలో తీవ్రత పెరిగింది. అంతే విసురుగా వచ్చింది 8 ఏళ్ల కార్తీక్ నుంచి జవాబు. నాకు తెలియదు. సుందరి తన హ్యాండ్ బ్యాగ్ అంతా గుమ్మరించి కాగితాలన్నీ వెతికి చూసింది. 500 నోట్లు 3 ఒకే మడతగా పెట్టి ఉంచింది. ఏమయ్యాయి? కబోర్డ్ అంతా వెతికింది, కనిపించలేదు. ఇక విసుగుతో కబోర్డ్ మూసేసి, నాన్నగారిని రానివ్వండి, మీ పని చెప్తాను అంటూ వంటగ పనిలో పడింది. రాత్రి 9 గంటలకు భర్త శేఖర్ రాగానే చెప్పింది. శేఖర్ కష్టమన్నాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే వెధవ సొద. పిల్లలకు అందకుండా పెట్టుకోవద్దా? పిల్లలను క్రమశిక్షణలో పెంచటం చేతగాను గాని పిల్లలతో కయ్యానికి మాత్రం కూర్చుంటావు. వాళ్ళ మీద పితూరీలు చెప్తావు రాగానే. నేను మాత్రం తీరిగ్గా కూర్చున్నానా? నేను వచ్చేసరికి 7 దాటుతుంది. వచ్చిన దగ్గర నుంచి వంట పనే సరిపోతుంది. వండుతున్నావులే, చాలా కష్టపడిపోయి. ఒక కూర వండి మా మొహాన పడేయడానికి అంటూ బాత్రూంలోకి వెళ్ళి తలుపు దబాలన వేసుకున్నాడు. 4 రకాలు వండి వార్చడానికి తానేమన్నా ఇంట్లో కూర్చుంటుందా? ఉదయాన్నే 7 గంటలకల్లా వంట చేసి అందరికీ క్యారియర్లు కట్టి తాను రెడీ అయ్యి 8 గంటలకి ఆ జూనియర్ కాలేజీకి వెళ్తే తిరిగి వచ్చేసరికి ఇదిగో ఇలా 7 గంటలు దాటుతుంది. గొనుక్కుంటూనే మంచినీళ్ళు టేబుల్ మీద పెట్టి అక్కడే కుర్చీలో కూలబడింది. ఆయన స్నానం చేసి రాగానే భోజనం వడ్డించటానికి. ఇంతకీ ఆ 1500 ఏమైనట్లు? శేఖర్ భోజనం చేసి వచ్చి చూస్తే కళ్యాణి నిద్రపోతుంది. కార్తీక్ ముసుగు పెట్టాడు గాని కదులుతున్నాడు. నెమ్మదిగా దుప్పటి తీసి వాడిని డాబా మీదకి తీసుకొచ్చాడు శేఖర్. అమ్మ బ్యాగ్లో డబ్బులు తీసావా? చెప్పు, తీసావా? నాకు తెలియదు అన్నాడు కార్తీక్ తల వంచుకొని. నిజం చెప్పు. నిజం చెప్తే నిన్నేమి అనను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఎందుకు తీసావు? ఏం చేసావు? మన బజార్లో పిల్లలందరం కలిసి వినాయక చవితికి వినాయకుడిని పెట్టాలనుకున్నాం. పెద్దవాళ్ళందరికీ చెప్పాము, మీకు కూడా చెప్పాంగా. అయితే అందరూ చందా ఇచ్చారు. పిల్లలందరం 2 సార్లు వచ్చి అడిగినా పనిలో ఉన్నాను, తర్వాత ఇస్తాను అన్నదే గాని ఇవ్వలేదు అమ్మ. ఫ్రెండ్స్ అందరిలో నాకు షేమ్ అనిపించింది. అందుకే అడగకుండా తీసుకెళ్ళి ఇచ్చేశాను. ఎంత తీసావు? 500. అమ్మ 1500 అంటుందే. ఏమో, నాకు తెలీదు. 500 కాగితాలా? కాదు, 500 నోటు మడత పెట్టి ఉన్నది, అలాగే ఇచ్చేశాను. శేఖర్కి అర్థమైంది. ఎంత ఉందో విప్పి చూడకుండా ఇచ్చేశాడు. ఇంకెప్పుడు అడగకుండా తీయకు, వెళ్ళి పడుకో అన్నాడు. మరునాడు చందా వసూలు చేస్తున్న పిల్లల్లో పెద్దవాళ్లను పిలిచి అడిగాడు శేఖర్. మాకేం తెలుసండి, మీరిచ్చారనుకున్నాము అన్నారు వాళ్ళు. సుందర్ గట్టిగా కేకలేసింది. వాళ్ళ దగ్గర నుంచి అప్పటికప్పుడు 1000 రూపాయలు, ఆ సాయంకాలం 300 వసూలు చేసింది. మిగతావి తర్వాత ఇస్తామన్నారు గాని తాను అడగలేదు, వాళ్ళు ఇవ్వలేదు. చవితి సంబరాలైతే ముగిశాయి గాని ఆ పెద్ద పిల్లల్లో ఒకడు గోపి, వాడి సంబరాలు పెడదారిలో మొదలయ్యాయి. కార్తీక్ ఇంట్లో 10లు 20ల నోట్లు మాయమవటం మొదలైంది. చిల్లర ఇంకా ఉండాలనుకున్నానే, దేనికో ఖర్చు పెట్టానేమో అనుకుని సుందరి శేఖర్ అంతగా పట్టించుకోలేదు. ఒకరోజు సుందరి ఆటోకి చిల్లర లేదంటే శేఖర్ తన వద్ద లేదంటూ 50 రూపాయల నోటు టేబుల్ మీద పెట్టాడు. సుందరి చూసింది గాని పని హడావిడిలో తీసుకోవడం మరిచిపోయి వెళ్ళిపోయింది. సాయంకాలం మనసంతా ఎందుకో చికాగ్గా ఉంటే ఒంట్లో బాగోలేదని పర్మిషన్ తీసుకుని పెందలాడే వచ్చేసింది. వీధి చివరి కొట్టు దగ్గర పిల్లలందరూ ఏవో కొనుక్కొని తింటున్నారు. తన పిల్లలు కూడా వాళ్లలో తన పిల్లలు కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు ఇవ్వలేదే అనుకుంటూ కొట్టావిడని, ఏవండి, మా పిల్లలకు అప్పు ఇవ్వద్దన్నాను కదా, మళ్ళీ ఇస్తున్నారా అని అడిగింది. నేను అప్పు ఇవ్వలేదండి, మీ అబ్బాయి 50 రూపాయలు తీసుకొచ్చి అందరికీ కొనిపెడుతున్నాడు అందావిడ. సుందరి ఇంట్లోకి వస్తూనే పొద్దున్న శేఖర్ పెట్టిన 50 నోటు కోసం చూసింది. వెతికినా కనిపించలేదు. కార్తీక్ని లోపలికి పిలిచి నిలదీసింది. నాకేం తెలియదు, పెడసరంగా జవాబిచ్చాడు వాడు. మరి కొట్లో ఇచ్చినవి ఎక్కడివి? రోడ్డు మీద దొరికాయని చెప్పాడమ్మా, కళ్యాణి అంది అన్న కొనిచ్చిన లేస్ తింటూ. సుందరి వాడిని 2 తగలనిచ్చినా మళ్ళీ బొజ్జగించి దగ్గరికి తీసుకుని, చెప్పకుండా తీస్తే దొంగతనం, నిన్ను దొంగవంటారుగా అంది గాద్గదింగా కళ్ళనీళ్లతో. అంది గాద్గతికంగా కన్నీళ్లతో.
స్కూల్ నుంచి రాగానే ఆకలేస్తుంది, నీవేమి వండవుగా నిష్ఠూరంగా అన్నాడు కార్తీక్. తన నిస్సహాయతను వాడికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సుందరికి. విషయం తెలిసిన శేఖర్ మర్నాడు కార్తీక్కు క్లాస్ తీసుకున్నాడు. పండ్లు పెడుతున్నాంగా అంటూ. ఆ రోజు నుంచి వాడికి డబ్బులు అందనీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఆ రోజు ఆదివారం. పిల్లలందరూ ఆరుబయట ఆడుకుంటుంటే కార్తీక్ ఒక్కడే ఇంట్లో టీవీ చూస్తూ కూర్చున్నాడు. శేఖర్ రిమోట్ చేతిలోకి తీసుకుంటూ, కాసేపు బయటికి వెళ్ళి ఆడుకో, చాలాసేపటి నుంచి టీవీ చూస్తున్నావు, కళ్ళకు మంచిది కాదు అన్నాడు. కార్తీక్ మౌనంగా లేచి వెళ్ళి అవతల కూర్చున్నాడు. ఆదివారం వచ్చిందంటే వాడిని ఇంట్లో ఆపటమే కష్టమయ్యేది. అలాంటిది పోయి ఆడుకోరా అన్నా కదలటం లేదేమిటి? ఆశ్చర్యం వేసింది శేఖర్కు. నేను వాళ్లతో ఆడను కార్తీక్ జవాబు. ఎందుకని? పోట్లాడుకున్నారా? కార్తీక్ తల అడ్డంగా తిప్పాడు. మరి? గోపి నన్ను ఆడనివ్వటం లేదు. కార్తీక్ను ఆడనివ్వద్దని అందరితో చెప్తున్నాడు. ఎందుకని? కార్తీక్ మాట్లాడలేదు. కళ్యాణి అక్కడే ఉంది. అన్నయ్య వాళ్ళ కోసం డబ్బులు తీసుకెళ్లటం లేదుగా, అందుకని. శేఖర్కి అర్థమైంది. వినాయక చవితి సంఘటనతో వీడి నుంచి డబ్బులు రాబట్టొచ్చుననే విషయం వాళ్ళకు అర్థమైంది. వాడిని ట్రాప్ చేయడం మొదలుపెట్టారు. వెంటనే షర్ట్ వేసుకుని ఎదురు అపార్ట్మెంట్లో ఉంటున్న గోపి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు శేఖర్. గోపి తల్లిదండ్రులు తమలాగానే రాత్రికి గాని ఇంటికి రారు. పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు లేరు. గోపి నాన్నను డాబా మీదకు తీసుకువెళ్లి సౌమ్యంగా పరిస్థితి వివరించాడు శేఖర్. దాదాపు మనందరి పరిస్థితి ఒక్కటే. పిల్లల్ని పట్టించుకోలేకపోతున్నాం. ముఖ్యంగా స్కూల్ నుంచి వచ్చాక సరి అయిన తిండి, గైడెన్స్ ఉండటం లేదు. కొంతమంది ట్యూషన్స్ అంటూ మళ్ళీ ఆ స్కూల్ వాతావరణంలోకే నెట్టేస్తున్నారు. బయట ఉంటే పిల్లలు చెడిపోతారేమోననే భయంతో ఆడుతూ పాడుతూ తిరిగే వయసులో క్లాస్ రూమ్కి బందీ చేయటం ఎంత అన్యాయం. ఆరు బయట కాసేపు ఆడుకోవాలి. ఆ కాసేపన్నా వాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి. ఆ సమయంలో వాళ్ళ అవసరాలేమిటో గుర్తించి తీర్చాలి. లేకపోతే ఇలాగే తయారవుతారు దొంగల్లా, మోసగాళ్లలా. తర్వాత వాళ్ళు చెడిపోయారని బాధపడి ప్రయోజనం లేదు. శేఖర్ కాసేపు ఆగాడు. మీరేం చేయాలనుకుంటున్నారు? అయోమయంగా అడిగాడతను. కొంచెం ఆలోచించి అన్నాడు శేఖర్. మా అమ్మా నాన్నలను తీసుకొద్దామనుకుంటున్నాను. ఇంట్లో గొడవలవుతాయేమో. పొద్దున పోయి పొద్దుగూకుకు వచ్చేవాళ్ళం. మన ఆడవాళ్లు కాసేపు సర్దుకుపోయే లక్షణం అలవర్చుకుంటే అందులో సుఖమేమిటో వాళ్లకు అర్థమవుతుంది. మా వాళ్ళు అంత తేలిగ్గా అడ్జస్ట్ అయ్యే రకం కాదు. మరేం చేద్దామనుకుంటున్నారు? అదే నాకు తోచటం లేదు. ముందు పిల్లలు స్కూల్ నుంచి రాగానే తినడానికి ఏమైనా ఏర్పాటు చేయండి. తినటానికి ఉంచితే స్కూల్ నుంచి రాగానే తింటారు. తిండి సంగతి సరే, దాదాపు 3 గంటలు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు పెద్దవాళ్ల పర్యవేక్షణ లేకుండా వదిలివేయటం కూడా మంచిది కాదనిపిస్తుంది. నిజమే, ఆ సమయంలో మనకు వీలుగా ఉన్న వాళ్లకు ఇష్టమైన కళలు, గేమ్స్, స్పోర్ట్స్, స్విమ్మింగ్, స్కేటింగ్, ఆర్చరీ ఏదో ఒకటి నేర్పించడం మంచిది. శేఖర్ తనకు తోచింది చెప్పాడు. అవునన్నట్లుగా తల పంకించాడు ఆయన. రాత్రికి సుందరితో ఆ మాటే చెప్పాడు శేఖర్. వాళ్ళు వస్తారా? అనుమానంగా అంది సుందరి. గతంలోని నీ ప్రవర్తన గుర్తుంచుకుంటే రారు. కానీ మనుమడి భవిష్యత్తు, మనవరాలి క్షేమం కోసం టీచరుగా ఎంతోమంది పిల్లలను తీర్చిదిద్దిన మా నాన్నగారు తప్పకుండా వస్తారు. అవునండి, 3:30కు స్కూల్ వదిలితే రాత్రి 7:30కు నేను వచ్చే వరకు ఆడపిల్ల అలా రోడ్డు మీద ఆడుతూ ఉంటే ఏమో ఏ రోజు ఎలాంటిదో. పేపర్లలో దారుణాలు చదువుతుంటే నాకు భయంగానే ఉంది. ఇప్పుడు తెలిసి వస్తుందా? నేను నా మొగుడే లోకం, ఇందులో ఎవరి ప్రమేయం అవసరం లేదన్నావుగా. సరేలేండి, అప్పుడేదో. అదేం కాదు, అహంకారం. పెద్దవాళ్ళంటే గౌరవం లేకపోవడం. ఈసారి అలాంటిదేమైనా జరిగితే అబ్బా అదేం లేదులేండి, వాళ్ళుంటే పిల్లల చదువు సంగతి, తిండి సంగతి చూసుకుంటారు, రమ్మనండి. అందుకే ఇంట్లో పెద్ద దిక్కంటూ ఉండాలంటారు. మీ వాళ్ళను కూడా అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటే పిల్లలకు బంధువులు, బంధాలు అర్థమవుతాయి అంటూ సంతృప్తిగా ఫోన్ అందుకున్నాడు శేఖర్ వాళ్ళ నాన్నగారితో మాట్లాడడానికి. కథ సమాప్తం. శుభం. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.